హాయ్ హలో నమస్తే. కృతి సననా ఏం పేరమ్మా? శృతి సననా, కృతి సనన్ అనుకుంటా, ఒక హీరోయిన్. కృతి కృతి సనన్ వర్సెస్ కంగనా రానాత్. కాంట్రవర్సీ ఏంటంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ కాంట్రవర్సీ. రక్షాబంధన్ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది గివా కంపెనీకి సంబంధించి. ఈ గివా కంపెనీకి సంబంధించి బట్టలు సరిగ్గా వేసుకోకుండా అని వీళ్ళు అంటున్నారు. అది బట్టలు సరిగ్గా వేసుకోవడం కాదు, అదే ఫ్యాషన్. అదే ఫ్యాషన్ అంటే బట్టలు సరిగ్గా వేసుకోకపోవటం ఏందని నాకేది అర్థం కాదు. ఓకే, ఆ ఫ్యాషన్ డ్రెస్లో రక్షాబంధన్ కట్టింది అనేది కాంట్రవర్సీ. ఇక్కడ 2-3 విషయాలు కాంట్రవర్సీ చేశారు. ఊరికేనండి. ఇప్పుడు ఆ కంగనా రనౌత్ కాంట్రవర్సీ చేసింది. కంగనా రనౌత్ సినిమాల్లో యాక్ట్ చేయలేదా? సినిమాలో యాక్ట్ చేయొచ్చు కానీ అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేయకూడదా? సినిమాల్లో పాటలు, డ్యూయెట్లు, డ్యాన్సులు ఇవన్నీ చేయొచ్చు కానీ డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్ చేయకూడదా? కృతి సనన్. ఓకే, సరే. ఎనివే, వాళ్ళు ఏమంటారంటే, రక్షాబంధన్కి సంబంధించిన రోజు దాన్ని లింక్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేశారు కాబట్టి, హిందూ ఫెస్టివల్ కాబట్టి, హిందూ ఫెస్టివల్కి సాంప్రదాయమైనటువంటి దుస్తుల్లోనే మీరు చెయ్యాలి, ఇది హిందూ మతానికి లింక్ ఉంది కాబట్టి మేము కాంట్రవర్సీ చేసాం, అదర్వైజ్ సినిమాలు ఎవరి మీ ఇష్టం అని వాళ్ళు ఏదో అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 ఇష్యూస్ మనం మాట్లాడదాం. పాయింట్ 1, అడ్వర్టైజ్మెంట్ అంటే వాడు ఏం చారిటీ చేస్తున్నాడా, లేకపోతే వాళ్ళు ఏమన్నా సంప్రదాయాన్ని కాపాడటానికి పెట్టిన ఎన్జిఓనా? ఆ కంపెనీ, గివా కంపెనీ వాడు జ్యువెలరీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ. అది ఫర్గెట్ అబౌట్ కృతి సనన్, ఫర్గెట్ అబౌట్ కంగనా రనౌత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ కంపెనీ హూ హెస్ గివెన్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈస్ గివా. వాళ్ళు గివా ఏంటి? ఇది జ్యువెలరీకి సంబంధించినటువంటి కంపెనీ. అది జ్యువెలరీ కంపెనీ వాడు ఏం చేసుకుంటాడు? వాడు పెట్టే ప్రతి రూపాయి కూడా వర్త్ కాదా చూసుకుంటాడు, వర్త్ఫుల్లా కాదా, ఎలాగా ఆడియన్స్లోకి వెళ్ళాలని ఆలోచిస్తాడు. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్. ఓకే, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్లో నా సబ్జెక్ట్ అదే. ఓకే, మై పిహెచ్డి థీసిస్ ప్లస్ ఎంఫిల్ థీసిస్, నేను ఎంబీఏ, ఇవన్నీ కూడా అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగే. ఈ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నా. ఒక కంపెనీ వాడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానివల్ల ఎంతమందిలోకి వెళ్ళగలడని ఆలోచిస్తాడే తప్ప, సాంప్రదాయాలు, భారతదేశము, స్వతంత్రము ఇవన్నీ వాడు ఆలోచించడు. వాడు ఒకటే ఆలోచిస్తాడు, హౌ కెన్ ఐ రీచ్ ది పబ్లిక్, దట్స్ ఇట్. వాడు నానా తంటాలు పడి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. ఓకే, సాంప్రదాయ దుస్తుల్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే, భారతదేశ సాంప్రదాయ దుస్తుల్లో ఫుల్గా ఇదిగో ఇటు గుడ్డేసుకొని, ఫుల్ చేతులు నిండా గాజులు వేసుకొని, చీర కట్టుకొని ఉంటే జ్యువెలరీ కనబడదు. భారతదేశ సాంప్రదాయ దుస్తుల్లో జ్యువెలరీ కనబడిద్దా? కనబడదు. వాడు అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ వాడు ఏమనుకున్నాడంటే, ఇంటెలిజెంట్ ఫెలో, బట్టలన్నీ తీసేసి అమ్మాయికి జ్యువెలరీ కనపడే విధంగా ఆ సిమ్ సూట్లో కూర్చోబెట్టాడు. అదే యాక్చువల్గా అయితే ఫ్యాషనబుల్ డ్రెస్ కాబట్టి ఆమె కంగనా రనౌత్ అంటది ఏమంటుంది అంటే, సెటైరికల్గా స్విమ్ సూటో ఏదో అంది. ఒక స్విమ్ సూట్లో కూర్చొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అవసరమా అని అంది. ఓకే, బట్ దట్స్ హౌ ది ప్రోడక్ట్. ఏంటి ప్రోడక్ట్ అనేది? జ్యువెలరీ ప్రోడక్ట్ అంటే నీ చేతికున్న ఉంగరాలు కానీ, మెడకేసుకున్నవి కానీ, ఇవన్నీ కూడా క్లియర్గా కనపడాలంటే నీకు అవే డామినేట్ అవ్వాలి. దట్ ఈస్ ద సబ్జెక్ట్ డామినేట్ అవ్వాలంటే మిగతావి లైట్ వేయాలి. మోర్ ఓవర్ అట్రాక్షన్ ఉండాలి కాబట్టి ఒక హీరోయిన్ పెట్టుకొని ఏదో కొద్ది సెమీ ఫ్యాషనబుల్ డ్రెస్లో తోటి ఆమెను వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు రక్షాబంధన్ రోజు. సో ఈమె కంగనా రనౌత్ వెంటనే కాంట్రవర్సీ చేసింది. కంగనా రనౌత్ ఎప్పుడు కూడా లెక్చర్లు ఇస్తూ ఉంటుంది, బట్ షీ ఫర్గెట్స్ దట్ షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ మూవీస్. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేమస్ హీరోయిన్స్. అది మర్చిపోయింది ఎప్పుడు, ప్రతిసారి లెక్చర్లు ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. ఓకే, బీజేపీలో చేరిన దగ్గర నుంచి స్టార్టెడ్ గివింగ్ లెక్చర్స్. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు అక్కడ ఒకటి అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు వాడి ప్రోడక్ట్ వాడిది ఎలా అమ్ముకోవాలి, ఎలా ప్రోడక్ట్ చేయాలి, అది కంపెనీ ఇష్టం.
సెకండ్ లెట్స్ టాక్ అబౌట్ కృతి సనన్. కృతి సనన్ ఈజ్ టేకింగ్ మనీ ఫర్ యాక్టింగ్. ఆమెదే ఉంది. అక్కడ యాడ్ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు. యాడ్ డైరెక్టర్ ఏం చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? హీరోయిన్లు సినిమా డైరెక్టరు ఏం చెప్తే అది వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫర్ దట్ దేర్ పెయిడ్ ఫర్ దాట్. సేమ్ లైక్ కృతి సనన్ పెయిడ్ ఫర్ దాట్, ఫర్ యాక్టింగ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. ది కాన్సెప్ట్ ఈజ్ నాట్ కృతి సనన్స్, కంపెనీ ఈజ్ నాట్ కృతి సనన్స్, ది అడ్వర్టైజ్మెంట్ ఈజ్ నాట్ మేడ్ బై హర్, షీ జస్ట్ అన్ యాక్టర్ బై పెయిడ్ యాక్టర్. ఓకే, ఆమెను తగులుకుంది ఏమే. సరే, ఏమైనా సరే మోరల్ బాధ్యతగా ఏమో రెస్పాండ్ అయింది, కృతి సనన్ రెస్పాండ్ అయింది. ఆమె ఏమి రెస్పాండ్ అయింది? బట్టల్లో ఏముంది, సంస్కృతి సాంప్రదాయాలు మనసు హృదయంలోని బట్టల్లో ఏం లేవంది ఆమె కాంట్రవర్సీ చేసింది. కృతి సనన్ వాళ్ళకి చెల్లెలు ఉందట, ఎవరు మరి ఆమె పేరేందో, కీర్తి ఏదో పేరు ఒక వేరే సనన్ ఉంది. ఓకే, కృతి సనన్ చెల్లెలు ఉందట, వాళ్ళ అక్క కాబట్టి ఆబ్వియస్లీ షీ విల్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది కంగనా రనౌత్ మీద. ఆమె ఏమందంటే ఎవరు ఏం బట్టలు వేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, నీకెందుకు ప్రతి దాంట్లో చేయబెడతామంది కంగనా రనౌత్ని. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో రాహుల్ గాంధీ దూరాడా మరి అలా ఎందుకు దూరాలనిపించిందో అతను దూరాడు. దాంట్లో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు, ఏమని, ఇట్స్ అవర్ చాయిస్, వాట్ టు వేర్, వేర్ టు గో, ఇట్స్ అవర్ చాయిస్, నో మోర్ ప్యాట్రియార్కల్ సొసైటీ అని మొన్న ఒక లెక్చర్ ఇచ్చాడు రాహుల్ గాంధీ అక్కడ. ప్యాట్రియార్కల్ సొసైటీ, నో మోర్ ప్యాట్రియార్కల్ సొసైటీ ఒక లెక్చర్ ఇచ్చాడు కదా అక్కడ. ఓకే, మేబీ అతని మైండ్లో ఉన్నట్టుంది, టక్కని దూరేడు దీంట్లో దూరి అది ఇట్స్ అవర్ చాయిస్ అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. అది పొలిటికల్ రచ్చ అయింది. బీజేపీ వర్సెస్ ది అపోజిషన్ వర్సెస్ రూలింగ్ ఎలియన్స్ గవర్నమెంట్లు, ఇంకో వాళ్ళు, దట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. దే ఆర్ ఫైటింగ్ ఓవర్ ఆన్ దిస్ ఇష్యూ. చివరికి అది ఏ దారికి చేసిందంటే, డబ్బులు పెట్టినోడు ఏమనుకుంటాడు, అన్నమ్మా నేను డబ్బులు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేశాను, యాడ్ డైరెక్టర్ని హైర్ చేశాను, ఆడు కష్టపడ్డాడు, ఆ యాడ్ తీయడానికే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక యాడ్ తీశాడు, పే చేశాను ఆల్రెడీ, కృతి సనన్కి ఆల్రెడీ డబ్బులు పే చేశాను, మరి నా డబ్బులు పోయేటట్టుకుని ఇది వీళ్ళంతా పొలిటికల్గా రాజుకుంటే ఏమైంది? వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై పాలిటిక్స్, ది ఇండియన్ మార్కెట్ విల్ బి డివైడెడ్ 2 parts. కాంట్రవర్సీలోకి సినిమా వాళ్ళు, బిజినెస్ పీపుల్ కాంట్రవర్సీలోకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి ఎంటైర్ మార్కెట్ ఒకటే. సినిమా చూడాలంటే అందరూ చూడాలి, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ చూడాలి కదా, అందరూ చూస్తే కదా అతను సినిమా హిట్ అయ్యేది. కాబట్టి పొలిటికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అలాగే బిజినెస్ పీపుల్ అడ్వర్టైజ్మెంట్, అందరికీ అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు. ఇప్పుడు ఇది పొలిటికల్గా తగులుకునే తట్టుకుంది, పొలిటికల్గా తగులుకుంటే ఈ గివా కంపెనీ జ్యువెలరీని బీజేపీ వాళ్ళు కొనరేమో, కొనకపోతే హాఫ్ మార్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఒక వ్యాపారస్తుని యొక్క ఆలోచన ఇది, హాఫ్ మార్కెట్ ఎందుకు కోల్పోవాలని చెప్పేసి అతను అంటే యాడ్ని రిమూవ్ చేశాడు. యాడ్ని రిమూవ్ చేస్తే మధ్యలో ఇంకొక ఆయన వచ్చి దాన్ని హిందూ మతానికి లింక్ చేశాడు. సరే, అఫ్కోర్స్ అతను హిందూ మతాన్ని ఎందుకు లింక్ చేశాడంటే ఇది రక్షాబంధన్కి సంబంధించిన యాడ్ కాబట్టి లింక్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఈ రక్షాబంధన్కి సంబంధించిన రిలీజన్కి లింక్ చేస్తే వాళ్ళ యాడ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే హిందువుల దెబ్బకి భయపడి రిమూవ్ చేసిన కంపెనీ అని చెప్పి ట్రోలింగ్. హిందువులకు భయపడి అతను రిమూవ్ చేయలేదు స్వామి. అసలు హిందువులు, క్రిస్టియన్, ముస్లిం అనే సంబంధం లేదు, అది ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. అది వాడు జ్యువెలరీ అమ్ముకునేటువంటి ఒక కంపెనీ. వ్యాపారస్తుడు వాడు వ్యాపారం చేసుకునేదని, వ్యాపారం దొబ్బేటట్టుకుందని రిమూవ్ చేశాడు. హిందువులకి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ భయపడి కాదు, పొలిటికల్ పార్టీలకు భయపడి రిమూవ్ చేయాలి. నా డబ్బులు దొబ్బేటట్టుకుంది, నా వ్యాపారం పోయేటట్టుకుంది. వ్యాపారస్తుడు ప్రతి రూపాయి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఈ కాంట్రవర్సీ పెద్దదైతే నాకు నష్టమా లాభమా అని చూసుకుంటాడు. ఒకవేళ ఇది కనుక పాజిటివ్గా వెళ్తే ఏం చేస్తారు, ఇంకా ట్రిగర్ చేస్తారు వాళ్ళు. ఆ నెగిటివ్ వెళ్తుందంటే రిమూవ్ చేస్తారు, సింపుల్ అంతే. ఓకే, సరే, ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో మై ఒపీనియన్ ఆల్సో షుడ్ బి దేర్, రైట్? నేను వీడియో పెడుతానంటే నా అభిప్రాయం కూడా ఉండాలి కదా. నా అభిప్రాయం కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ భారతదేశంలో రకరకాల వ్యక్తులు రకరకాల విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు బిహేవ్ చేస్తారంటే, కొంతమంది ప్రొఫెషన్ కాబట్టి బిహేవ్ చేస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ ఫోర్స్తో బిహేవ్ చేస్తారు, కొంతమంది తప్పక బిహేవ్ చేస్తారు.
కొంతమంది ఫ్యామిలీ ట్రెడిషన్ కాబట్టి బిహేవ్ చేస్తారు, 4 రకాలుగా బిహేవ్ చేస్తారు. ప్రొఫెషన్ అంటే ఇప్పుడు క్రితీస్ అని ఆ బట్టలు ఎందుకు వేసుకుంది అంటే అమ్మాయి ప్రొఫెషన్ అదే, డబ్బులు ఇస్తున్నారు దానికి వేసుకుంది. సింపుల్. సినిమాలో బిగినీతోటి సినిమాలో డ్యూయట్ పాడినప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడండి, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ దే వాంట్ మనీ, అది ఆ ప్రొఫెషన్గా తీసుకున్నారు. దాన్ని ఇంకా తప్పుగా చేస్తారు, వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు బట్ తప్పుగా చేస్తారు. ఇది ఒక పాయింట్. కొంతమంది ఫ్రెండ్స్ తాగరా అంటే తాగుతారు, వాడికి ఇష్టం ఉండదు, తాగరా అని చెప్పి ఫ్రెండ్స్ బలవంతంగా తాగుతారండి, ఫ్రెండ్షిప్ కోసం తాగుతాడు. ఓకే. కొంతమంది ఫ్యామిలీ కట్టుబాట్లు, ప్రతి వారం గుడికి పోవాలనేది ఫ్యామిలీ కట్టుబాట్లు, వాడు పోతూ ఉంటాడు, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ప్రతి వారం గుడికో చర్చికో మసీదుకి పోతూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు కంఫర్టబుల్గా లేరు, మనశ్శాంతి లేదంటే ఆయన చర్చికి పోతానంటాడు, లేదంటే గుడికి వెళ్తానంటాడు, లేదంటే తిరుపతి పోతానంటాడు, లేదు మసీద్కి వెళ్తానంటాడు. వాడు మానసికంగా దెబ్బతిన్నాడు అనుకోండి, వాడి ఇష్టం వచ్చింది. రకరకాలుగా వెళ్తున్నప్పుడు, రకరకాల కండిషన్స్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిందని మనం చేయనియాలి అంతే. పక్క వాళ్ళని మనం డిక్టేట్ చేయకూడదు. మీరు అనుకున్నట్టు వాడు జీవించాలనుకోవటం మనం ఏంది? వై డూ యూ థింక్ దట్ దే షుడ్ లివ్ యాజ్ యూ డ్రీమ్? దే లివ్ యాజ్ దే డ్రీమ్, దే లివ్ యాజ్ దే వాంట్, దే లివ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్. అంతే సింపుల్. ఓకే, దిస్ ఈజ్ మై టేక్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. నమస్కారం.